సమాన హక్కు కల్పించారు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఏకంగా దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు. డ్వాక్రా సంఘాలు బాబు గారు ఏర్పాటు చేశారు. మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రన బీమా, అన్న క్యాంటీన్, పెళ్లి కానుక, విదేశీ విద్య, ఇట్లా దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు మన కోసం తీసుకొచ్చారు. ఈ రోజు వాలంటీర్ వాసు ఇంటింటికెళ్ళి చెప్తున్నాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారని. మన పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మనం గతంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. నేను 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా. దాని తర్వాతనే పవన్ అన్న బాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటిస్తాం జరిగింది. రేపు 2 నెలల తర్వాత వచ్చేది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వమే. మనం అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుంటాం. ఉద్యోగం వచ్చేదానికి కొంచెం ఆలస్యం అయితే నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3000 రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది. అంతేకాదు, స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15,000, ఇంట్లో ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని చేతులెత్తి చూపించండి, 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవ్వబోతున్నారు. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పించబోతున్నారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుతున్నా. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శనే జగన్. 3 రాజధాని పేరులతో మన జీవితాల్లో 3 ముక్కల ఆట ఆడుతున్నారు. ఇక్కడున్న యువకులందరూ ఆలోచించాలా. గత 5 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ వచ్చిందా? ఉత్తరాంధ్రకి ఒక్క పెట్టుబడి వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. కానీ అదే ప్రజాధనాన్ని లూటీ చేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకున్నాడు ఈ జగన్. ఎన్నికల ముందల అన్ని షుగర్ ఫ్యాక్టరీలు మరి తెరిపిస్తానని హామీ ఇచ్చి